హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మామూలుగా మనం మొక్కలు మనకి ఎంతో కొంత టెర్రస్ మీద అయినా కానీ మన ఇంట్లో మొక్కలు లేకుండా అనేది ఉండదు మనకు. పైన బాల్కనీలో పెంచుకున్నా కానీ కింద పెంచినా కానీ ఈ గాజు పురుగులతో ఇబ్బంది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి. నేను మీకు ఆ వీడియో పెట్టట్లేదు ఎందుకంటే మీరు చూడలేరు అని. దానికి నేను ఏం వాడానంటే మెట్రోజైమ్ అనే ఒక లిక్విడ్ 500 ml తెచ్చుకున్నాను. ఇది 1 లీటర్ నీళ్ళల్లో 5 ml కలపాలి. ఈ పెస్ట్ ఆయిల్ అనేది ఇది కూడా మనం 1 లీటర్ ఏదైతే 1 లీటర్ వాటర్ తీసుకుంటాం కదా, ఇది 1 ml కలిపితే సరిపోతుంది. అంటే 1-2 డ్రాప్స్ అయినా సరిపోతుందని చెప్పారు నాకు. మీరు 1 ml కొలత ఉంటే వేసుకోండి. ఇవి కలపడం వల్ల ఎలాంటి పెస్ట్ అంటే పురుగులు, మనకు చీడ అయినా కొన్ని ఆకులు తినే పురుగులు ఉంటాయి. మనం మార్నింగ్ వెళ్ళి నైట్ చూస్తాము, మార్నింగ్ కల్లా ఆకులు అనేదే కనిపించవు. అవి అడుగున ఉంటాయి. మనం పెట్టిన తొట్టి చుట్టూ ఉంటాయి. మనం లోపల ఏదైనా వేసినా కూడా ఒక్కొక్కసారి కనిపించకుండా మనకు ఎక్కడ చూసినా పురుగు మాత్రం కనబడదు, ఆకులన్నీ తినేస్తాయి. ఈ గాజు పురుగులు కూడా కుప్పలు కుప్పలుగా ఉండి చూడ్డానికి అసహ్యంగా కూడా ఉంటాయి. మనకు ఎక్కడ చూసినా అవే కుప్పలు ఉంటాయి. వాటి వల్ల చాలా మొక్కలు ఇబ్బంది అవుతాయి. ఇంకా మన చీడ వస్తుంటుంది కదా, చిన్న చిన్నగా ఆకుల కింద సోరకాయకు కానీ కాకరకాయకు కానీ అలాంటి ఇప్పుడు ఈ గోర్చిక్కుడుకు అయినా కానీ అట్లా వచ్చినప్పుడు మనం అన్నిటికీ ఇది ఒకటే మందు రామబాణం లాగా పనిచేస్తుందని నేను ఎక్కడైతే తెచ్చుకున్నానో గాంధీస్ గార్డెన్ వాళ్ళ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ డే పెద్ద రిజల్ట్ అనిపించలేదు. నార్మల్గా పాకుతున్నాయి. అసలు ఇది పనిచేస్తుందా అనిపించింది నాకు. కానీ సెకండ్ టైం అంటే ఒక 4 డేస్కి ఒకసారి నేను ఒక 3-4 టైమ్స్ అంటే స్ప్రే చేశాను. ఆ చేసిన తర్వాత నాకు చూడండి ఇప్పుడు ఎలా చనిపోయాయో. ఇంకా వీటితో పాటు నత్తలు కూడా వస్తుంటాయి. మనము మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ మొక్కలతో పాటు అవి వస్తాయి కదా, అవి మన దగ్గర వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటాం, అవి డెవలప్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల కూడా మన మొక్కలు ఇబ్బంది అయ్యి మనకు సరిగ్గా పెరగకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా ఈ గాజు పురుగులతోనైతే మనము టెర్రస్ మీద నడుస్తూ ఉంటే మొత్తం అవి పాకుతూ ఉంటాయి. ఇంకా పైనుండి కింది వరకు కూడా మన ఫ్లోర్లో ఉన్న ఇంటికి కూడా లోపలికి కూడా వస్తూ ఉంటాయి. వీటన్నింటికి ఒకటే మందు, అన్నిటికి కలిపి అది 5 ml మెట్రోజైమ్ 5 ml తీసుకోవాలి. పెస్ట్ ఆయిల్ 1 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి మొక్క పైన, ఆకుల పైన, ప్రతి ఒక ఆకు తడిసేలాగా మట్టి పైన మనం వేసిన మొదళ్ళ దగ్గర మనము ఏ మొక్క అయితే పెట్టుకున్నామో ఆ కుండీ చుట్టూ కూడా మనము అది చల్లితే ఎలాంటివైనా మనకి పెస్ట్ అన్నీ ఈ పురుగులు ఇలాంటివి ఉన్నా కానీ చనిపోతాయి. ఇంకా ఈ కాకరకాయ కూడా వాటికి కొన్ని పండు ఈగలతోని ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ పండు ఈగలకు కూడా ఇవి రాకుండా కొంతవరకు అంటే రాకుండా ఉంటాయని వాళ్ళు చెప్పారు నాకు. ఈ సమ్మర్లో అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి కాకరకాయలు, ఇంకా బీరకాయలు. అసలు సమ్మర్లో రావడం అంటే వర్షాకాలంలో ఎలాగైనా వస్తాయి, కానీ సమ్మర్లో రావడం అంటే చాలా గ్రేట్గానే అనిపిస్తుంది నాకు. ఇంత ఈజీగా వస్తాయని నేను అనుకోలేదు. 2 మొక్కలకే చాలా కాయలు అయితే సరిపోయాయని చాలా వస్తున్నాయి మాకు సరిపోయేలాగా. ఈ పండు ఈగ ఎలా ఉంటుందంటే ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న హోల్ చేసుకొని అందులో ఉన్న పండు ఈగ, ఇప్పుడు జామకాయల మీద కూడా లోపల పురుగులు వస్తాయి కదా, సేమ్ అవే పురుగులు ఇలాంటి కూరగాయల పైన మనకు వస్తూ ఉంటాయి. ఈ పెస్ట్ నేను ఏదైతే తెచ్చానో అది చల్లడం వల్ల అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు దాదాపుగా లేవు. ఈ బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. మన ఇంట్లో మనం పెంచుకున్నవి మనం తింటూ అసలు ఆ కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఏమైనా ఈ పురుగుల వల్ల ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఇలాంటివి తెచ్చుకొని మీరు కూడా స్ప్రే చేసి మీ మొక్కల్ని మీరు కాపాడుకుంటారని నేను ఈ వీడియో చేశానండి. బీరకాయలు కూడా నేను కోయడానికి రెడీగా అయినాయి, వీటిని కోసేద్దాం అనుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూడండి సమ్మర్లో కూడా ఎంత చక్కగా నాకు కూరగాయలు చాలా బాగా వస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. గోరుచిక్కుడు, బీరకాయలు, ఇంకా ఆకుకూరలు, బెండకాయలు నాకైతే ఫ్రెష్గా వస్తున్నాయి. గోవర్ధనం ఫ్లవర్ మొక్క అండి ఇది. చాలా ఇప్పుడే ఈవినింగ్ టైంలో విచ్చుకుంటుంది. చాలా ఫ్రెష్గా బాగా అనిపించింది. స్మెల్ కూడా భలే వస్తుంది ఇది. ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ. కొమ్మతోనే వస్తుంది. మనం కొమ్మ తెచ్చి పెట్టుకుంటే ఈజీగా నాటుకుంటుంది. దీని ఫ్లవర్స్ నాకైతే ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. మరి ఇది అంటే ఒకే ఈ టైంలోనే వస్తుంది అని అయితే లేదు. ఈ గార్డెన్లో కనుక మనం పెట్టుకుంటే ఇట్లా మనకు ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది.